ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఎవరు మీరు? పోయి నీ మొగన్నాడు, నేను ఎవరో చెప్తాడు. మాట్లాడేది మీరైతే మా ఆయనని ఏం చెప్పమంటావు? అసలు మీకు ఏం కావాలి? అన్నా, మేడానికి మన గురించి తెలియనట్టున్నదే, చెప్పు నువ్వన్నా. సెంటర్లు ఉన్న 2 గుంటల ల్యాండ్ నాకు కావాలి. మీ ఆయనని అడిగితే ఇయ్య అన్నాడు. నీకు పసుపు కుంకాలు కావాలంటే ఆ 2 గుంటల ల్యాండ్ నాకు కావాలి. పోయి మీ ఆయనకు చెప్పు, పసుపు కుంకుమలు కావాలా వద్దా? మీరు అడగంగానే ఇవ్వడానికి మీరేమైనా నా చుట్టాలా? మాటలు ఎక్కువ అవుతున్నాయండి. ఇలాంటి బెదిరింపులు ఎన్నో చూసినా. నేను వైన్స్ కు టెండర్ వేసిన. ఆ వైన్స్ నాకు వచ్చే లోపల నీ ల్యాండ్ నాకు కావాలి, లేకపోతే నీ ఫ్యామిలీని లేపేస్తా. మీకు రాసి ఇవ్వడానికి ఉత్త పుణ్యానికి ఏం రాలేదు. కష్టపడి రూపాయి పోగేసుకొని కొనుక్కున్నాం. మా పానం బేనా ఇయ్యం. పానం తీసైనా రాయించుకుంటా. నాకు ఆ టెండర్ వచ్చే లోపల రాసిస్తే పైసలు ఇస్తా, లేకపోతే పానం తీస్తా. అర్థమైందా? అన్నా, మేడానికి మ్యాటర్ అర్థమైనట్టుంది. చలో మనం పోదాంపా. అర్జెంటుగా మాట్లాడాలని రమ్మన్నావు సాయి. ఏమైంది? వచ్చినప్పటి నుండి చూస్తున్నా, ఒక్క మాట మాట్లాడతలేవు. మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఏమైంది సాయి? మమత, అది నేను అర్జెంటుగా ఏదో ఒక జాబ్ చేయాలి మమత. అర్జెంటుగా జాబ్ ఏంటి? ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ చేయాలి మమత. జాబ్ చేసి అన్న వదినకు ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలి. వాళ్ళు ఇప్పటికే నా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. జాబ్ అంటే ఇప్పటికిప్పుడు ఎట్లా? ఏదైనా కన్సల్టెన్సీలు ట్రై చేద్దామా? కన్సల్టెన్సీ అంటే చాలా డబ్బు కావాలి. మళ్ళీ అన్న వదినని అడగాలంటే నాకు మనసు ఒప్పది. ఇప్పటికే వాళ్ళకి చాలా భారమైన. ప్లీజ్ మమత, నేను ఏదో ఒక జాబ్ చేయాలి. ఏదో ఒక సజెషన్ చెప్పు. సజెస్ట్ చేయడానికి ఏముంది సాయి? నువ్వు మంచి క్లేవర్ స్టూడెంట్వి. కాకపోతే పరిస్థితుల వల్ల గవర్నమెంట్ జాబ్ మిస్ అయింది. సరే, జాబ్ గురించి మా ఫ్రెండ్స్కి చెప్పి పెడతా. మనీ అవసరం ఉంటే నేను అడ్జస్ట్ చేస్తలే. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు ఇలా బాధపడితే నేను చూడలేను. ఈ విషయం నీకు ఎట్లా చెప్పాలని కొంచెం టెన్షన్ అయింది. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. అదేంటి సాయి, నేను కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? సరే కానీ అర్జెంట్గా నాకు వాటర్ కావాలి, ఫుల్ దాహం అవుతుంది. అయ్యో, బండిలో ఉన్నది తీసుకొస్తా.
అరే అశోకు ఏడవకురా ఊకో. సప్న ఊకో ఏడవకు. అరే తమ్ముడు, గింతదాకా వచ్చదాకా ఒక్కనాడన్నా ఒక్క మాట చెప్పకపోతుంది నీకేమన్నా అయితే ఎట్లుండరా? అరే అశోకు ఊకోరా ఏడు. సప్న ఊకో ఏడు. చిన్నవా, ఇదంతా ఏంది? గింతగానం కొట్టుడంటే తమ్ముడు అక్కడ ఉన్న విషయం నీకెట్లా తెలిసిందే? కొంచెం లేట్ అయినా ఎట్లుండేదే మనం బౌడు? కొంచెం లేట్ అయినా ఎట్లుండేదే? అరే అశోకు ఈ నల్ల పాడుగాను వచ్చింది లేదేం లేదు. అయిపు సాపుడైతాను మళ్ళా మడత పెట్టుడైతాను. అక్క నా బిడ్డ ఎక్కడ? ఇప్పుడే వస్తానవారా దా కూసో. ఈ మర్యాద తర్వాత నా బిడ్డ ఎక్కడ? అదారా సోపతోళ్ళ ఇంటికి ఇట్లా పోవచ్చు. దానికి ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరున్నారే? ఎక్కడ పోయిందో నీకు తెలియదా? గట్లంటవేందిరా, చిన్నప్పుడు ఇక్కడనే ఆడి పాడి పెరిగే దానికి ఇక్కడ సోపతోళ్ళు ఉండరారా? దారా ఇంట్లో పోదాం. ఇవన్నీ కాదు, నా బిడ్డ ఇప్పుడు నా కళ్ళ ముందు ఉండాలి. గంత కోపానికి వస్తాను వేంద్రా. కోపం రాకుండా ఏమవుతుంది? నేను నా బిడ్డను తోలా అన్నా, నువ్వు తోలుమని చెప్పినావు. పానం మంచి లేదురా తోలు అన్నావు. తోలేటప్పుడు నీకేం చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా గుర్తున్నాయి ఒక్కడన్నా? నువ్వు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. గట్ల మాట్లాడుతాను వేంద్రా, ఎందుకురా గంత కోపానికి వస్తాను? ఇప్పుడు ఏమైందిరా? ఏమైంది వెనక? నువ్వు ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవా? నా బిడ్డ ఎటు పోయింది, ఎవరితో మాట్లాడటానికి, ఇప్పుడు ఎక్కడుంది, అది నాకు కావాలి. అదేమన్నా చిన్నపిల్ల నారతను ఎంబడుండటానికి రోజులు ఎక్కడ బుక్కడు బువ్వ తిన్నది సోపతోళ్ళ ఇంటికి పోయింది. నువ్వు ఇంట్లోకి రమ్మంటే ఎందుకు వస్తలేవురా? అడుగు పెట్టుడు కాదే, నాకున్న కోపానికి నా బిడ్డ కనబడితే దాన్ని దాన్ని అసలు ఏమైందిరా? చిన్నప్పటి సంధి ఒక్క మాట అననోనివి ఇలా దాని వీరికి గింత కోపానికి వస్తానవేంద్రా? అసలు ఏమైందిరా? అది ఏం చేసిందిరా? నా బిడ్డ నన్ను నా మాట కాదని నా విలువ తీస్తాందే. అదేం తప్పు చేసిందిరా? నేనెవరితోటైతే మాట్లాడొద్దన్నానో, ఎవరినీడైతే వడొద్దన్నానో వాంతోడ తిరుగుతాంది, వాంతోడే మాట్లాడుతాంది. నువ్వేం చేస్తానవే? ఏంది విలువ తీసే పనులు చేస్తాందా? వాంతో తిరుగుతాందా? నువ్వేమంటానో నాకు అర్థమైతలేదురా. పక్కింటోళ్ళతో తిరగద్దన్నా, పక్కింటోళ్ళతో మాట్లాడద్దన్నా. నేను ఏదైతే చెప్పినో అదే వేసి నా ఇచ్చతి ఇస్తాంది. అది దాన్ని కాదు అనాల్సింది, వాన్ సంగతి చూస్తాను. అరే తమ్ముడు, అరే ఆగురా తమ్ముడు, నీ బాంచన్రా, గంత కోపానికి రాకు. ఊళ్ళోకి వచ్చినావు, ఇంటి మీదకి పోయి లొల్లి పెడితే తప్పు తీస్తారా? ఏదైనా ఉంటే కూర్చుండి మాట్లాడుకుందాంరా, నా మాట ఇన్రా. నీ బాంచన్రా. ఏంది వాంతోడు కూర్చునేది? వాన్ స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ? అక్క 5 నిమిషాలలో నా బిడ్డ నా దగ్గర ఉండకపోతే వానిల్లు చిటికలో లేపేస్తా. అరే నా మాట ఇన్రా, నీ బాంచన్రా, గంత కోపాన్ని. అన్నా ఇవన్నీ కాదే, వాడు ఎక్కడ ఉన్నా తెలిసింది, పోయి చూసుకుందాం పా. రాడా పోదాం. అరే ఆగురా, నా మాట ఇన్రా. అరే నీకు దండం పెడతారా, నా మాట ఇన్రా. నీ దయరా, అయ్యో దేవుడా. ఇది రాజోకు జరిగింది. వానికి చిన్నప్పటి నుంచి ఇదే కోపం కొద్దిగా కూడా తగ్గలేదు. వాని బిడ్డతో మాట్లాడిందని వాడు ఇట్లా దెబ్బ కొట్టిండు. దెబ్బ చిన్నగా దాకా పట్టుకే నయమైంది, అదే బాగా దాకేది ఉంటే ఎట్లుండు? అరే అశోకు ఏడవకురా ఊకో. సప్న ఊకో ఏడవకు. సాయి, నువ్వు నాతోటి ఫ్రెండ్ని కలవడానికి పోతున్నా అని చెప్పినావు కదా, మమతని ఎందుకు కలిసినావు? నేను నీతో అబద్ధం చెప్పిన వాదిని, నేను కలవడానికి పోయిందే మమతని. ఎంత ట్రై చేసినా గవర్నమెంట్ జాబ్ అత్తలేదని ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేద్దామని ఫిక్స్ అయినా.
అది మాట్లాడతానే మమత దగ్గరికి పోయినా. కానీ మేము అక్కడ ఉన్నది ఎవరికి తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు. వచ్చి కొట్టి మమతను తీసుకొని పోయాడు. నేను పడిపోయినాక అసలు నాకు ఏమైందో కూడా గుర్తులేదు. అక్కడెక్కడికో పోయి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది సాయి? ఇంట్లోనే మాట్లాడుకుంటే అయిపోవు కదా? మాట్లాడినంత మాత్రాన అంత బలమైన దెబ్బ కొట్టే అంత కోపం ఏముంది ఆయనకు? వదిన, మమత నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం, కలిసి చదువుకున్నాం. ఆమె అంటే నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం. మేము మాట్లాడుకునేది చూసి అది తట్టుకోలేకనే మా నుంచి దూరంగా తీసుకుపోయిండు. ఇప్పుడు నేను ఇష్టపడుతున్నా అని తెలిసినట్టుంది, అందుకే అది ఓర్వలేక ఇట్లా చేసినట్టున్నాడు. నాతో చెప్తే ఏమో దాన్ని ఇష్టపడతానని నేను మాట్లాడకపోదునారా? చిన్నమ్మ, వీడు ప్రేమించినంత మాత్రాన పానం తీసేంత పని చేసిండు. వీడు చేసిన తప్పేందో నేను పోయి అడుగుతా, ఇడిచిపెట్టేదే లేదు. అరే అరే అశోక్, వాడు తొందరపడ్డాడని నువ్వు తొందరపడతావారా? తమ్మునికి దెబ్బ తక్కువ గాని పోయి మాట్లాడదాం. ఎవరిదాకా వేగిత్త పడకురా. మొదలేడు మంచిగా కావాలి. అత్తమ్మ చెప్పేది నిజమే. అరే చిన్నోడా, పైలవురా జరా, నేను మళ్ళీ అప్పటికి అత్త. అశోక్ పోయేత్త బిడ్డ, పైలవురా. సరే సరేనా? మంచిగా చూసుకో. సరే అత్తమ్మ. అశోక్, అరే అశోక్, ఏమైందిరా? అరే అరే పోయి అడుగుదాం పారా. ఇప్పుడు ఎందుకు తీయన్నయ్యా? ముందైతే సాయికి మంచిగా కావాలి. అరే అశోక్, నీకు ఒక ముచ్చట చెప్పాలరా. నేను వస్తా అంటే చిట్టీలో రవి గారు కలిసిర్రా. నువ్వు చిట్టి డబ్బులు కట్టలేదట, వాడు కొంచెం గరమైండు. నేను ఆయనకి ఏదో సంజాయించిర్రా. నువ్వైతే సాయి గారిని చూడరా, మంచిగా చూసుకోరా. సరేరా, మనం బయట పోయి మాట్లాడుకుందాం. సాయి, అసలు ఏం జరుగుతుంది సాయి? నాకేం అర్థమైతలేదు. మేము అక్కడికి కొంచెం లేటుగా వస్తే ఎట్లుండో ఒక్క మాట మాతోడు చెప్తే పరిస్థితి ఎక్కడ దాకా వచ్చునా? ఎందుకు ఇట్లా చేసినావు సాయి? నాదే తప్పు వదిలే. ఇప్పటికే మీరు రావాలా మస్తు బాధలు పడ్డారు, మళ్ళీ కొత్త సమస్య తీసుకొచ్చిన. నేను మమతతో మాట్లాడి పెద్ద తప్పు చేసిన వదిలే. ఎందుకు సాయి అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మమతతోటి మాట్లాడినందుకు నేను తప్పు పడతలేను, కానీ అలా నాన్న చేసిన పని తలుసుకుంటేనే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అసొంటి కుటుంబానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది సాయి. నీకేమన్నా అయితే మేము తట్టుకుంటామా? ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటి నుంచి ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడకు. అట్లా అనకు వదిలే. నాకు మమత అంటే వదులుకోలేనంత ప్రేమ. కానీ ఆ ప్రేమనే నేను ఇలా ఈ పరిస్థితికి తీసుకొచ్చింది సాయి. వదిన, చిన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మాకు తిండికి కూడా లేకపోతే నా కడుపులో ఆకలి, నా కళ్ళల్లో బాధను చూసి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి అన్నం పెట్టింది. తెలిసి తెలియని వయసులో తను నన్ను అంత అర్థం చేసుకుంది. ఇంకా జీవితాంతం తను నాతో ఉంటే ఎంత సంతోషంగా చూసుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి వదిన. మనమన్నా మన కుటుంబం అన్న నచ్చని వ్యక్తిని మనం ఎట్లా మెప్పిస్తాం సాయి? జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు ఆ అమ్మాయి గురించి ఏం ఆలోచించకు. ఇప్పుడే గోళీలు వేసుకున్నావు కదా, నువ్వు పడుకో. వదిన, ఏమైంది సాయి? నేను మమతను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను వదినే. నాకు మమతనే కావాలి. ఈ విషయం ధైర్యం చేసి అన్నకు చెప్పలేను, అట్లా అని నీకు చెప్పకుండా నా మనసులోనే దాచుకోలేను వదిన. నీ బాధను నేను అర్థం చేసుకుంటా సాయి, కానీ మాకు నువ్వు ముఖ్యం, నువ్వు కోలుకోవడం ముఖ్యం. నువ్వు కోలుకున్నాక మనం దీని గురించి ఆలోచిద్దాం.
ఫస్ట్ అయితే నువ్వు కోలుకో సాయి. పడుకో, రెస్ట్ తీసుకో. నీకేమన్నా అయితే మేము తట్టుకోలేం సాయి. పడుకో.